గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి పంచమి రాత్రి 1:20 తదుపరి షష్ఠి నక్షత్రం మృగశిర రాత్రి 11:58 తదుపరి ఆర్త వర్జం ఉదయం 7:13 నుంచి 8:41 దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:19 మళ్ళీ రాత్రి 10:14 నుంచి 10:58 అమృత గడియలు మధ్యాహ్నం 3:57 నుంచి 5:25 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే బరాసాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం, 2034 వరకు మాదే అధికారం, 40 ఏళ్ల పాటు పదవులు ఇస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను మోసం చేశారు, 2 విడతల్లో రైతు భరోసాకి రూపాయలు 5,700 కోట్లు ఇచ్చాం, వచ్చే నెలలో మరో 3,300 కోట్లు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు 2వ లేఖ రాసా, చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని కేంద్రానికి చెప్పా, విచారణను అడ్డుకునేందుకు ఢిల్లీకి హరీష్ వినోద్ అంటూ సీఎం తెలిపారు. 100% వచ్చేది బరాస సర్కారే, మేము రాగానే హైడ్రాని తీసి చెరువులో వేస్తాం, పొద్దున లేస్తే నా చావును కోరుకుంటున్నారు, జీవన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా. జగిత్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ బరాస రావాలే నినాదమే ప్రతి పల్లెల్లో వినిపిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. 1వ నంబర్ కుర్రాళ్ళు తెలంగాణ రాష్ట్రాల నుంచి 2కి ప్రథమ ర్యాంక్ వచ్చింది. జేఈ మెయిన్ ర్యాంకులు విడుదలయ్యాయి. 7, 11, 14, 15, 19 ర్యాంకులు మన వాళ్ళకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 25 మందికి 100% వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 23 నుంచి జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. చర్చలపై హైడ్రామా, నేడు జరుగుతాయో లేదో తెలియని సందిగ్ధత, పాక్కు వాన్స్ బయలుదేరనున్న ట్రంప్, సంప్రదింపుల ప్రణాళికలేవి లేవన్న ఇరాన్, హార్ముజ్ సమీపంలో టెహరాన్ నౌకపై అమెరికా దాడి, రేపటితో ముగియనున్న కాల్పుల విరమణ గడువు, ఒప్పందం కుదరకుంటే బాంబుల వర్షమే అంటూ ట్రంప్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం, బస్సు లోయలో పడడంతో 21 మంది మృతి చెందారు, 51 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. సీఎంతో నార్వే రాయబారి భేటయ్యారు. తీతీదే డాలర్లకు అక్షయ తృతీయ డిమాండ్, రూపాయలు 1.10 కోట్ల విలువైన కొనుగోలు. 23వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇవి నాలో వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే యజ్ఞం ప్రారంభిస్తున్న రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం, ఇందులో ముందుకెళ్లి విజయం సాధిద్దామంటూ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ కాస్కో 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం, ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్దే. నస్తూర్పల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 100%లలో 10 మంది మనోళ్లే, జేఈ మెయిన్లో తెలుగు విద్యార్థులు జయకేతనం, మహిళా రిజర్వేషన్లకు సరికొత్త మార్గం, పాత పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, బిల్లులో సవరణలపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు, న్యాయ నిపుణులు రాజ్యాంగ కోవిధులతో సంప్రదింపులు, ఎవరు కోర్టుకే కాకుండా వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధ లోపాలు సరిదిద్దడంపై దృష్టి, త్వరలో కొత్త బిల్లు పెట్టనున్నారు. ఇక బలియా బంధం, 2030 నాటికి $50 బిలియన్ వార్షిక వాణిజ్యం, ఏడాదిలోగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం ఉన్నతీకరణ, ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మూంగ్, కీలక రంగాల్లో పరస్పర సహకారానికి 15 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు, లోయలో పడ్డ బస్సు 21 మంది మృతి, 29 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోరం, కొండ అంచు వద్ద మలుపు తిరిగి క్రమంలో ప్రమాదం, తీవ్రంగా గాయపడ్డ వారిని విమానంలో తరలించిన అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూపాయలు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ. తిలక్ అజయ్ సెంచరీ, 45 బంతుల్లో 8 4లు 7 6లతో 101 నాట్అవుట్, ముంబై గెలుపు. 95వ గ్రాండ్ మాస్టర్గా అరోన్యక్ బ్యాంకాక్ చెస్ క్లబ్ టోర్నీలో 3వ GM నార్మ్ సొంతం చేసుకున్నారు.
ఇవి సాక్షిలో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే నేను చావను నా కొడుక అంటూ పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారంటూ కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్దాం, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఏం చేద్దాం, ఢిల్లీలో సుప్రీం న్యాయవాదులతో హరీష్ బృందం భేటీ, జగిత్యాల సభకు హరీష్ దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ లో ముసలం హరీష్ ఢిల్లీ టూర్ వెనుక పెద్ద వ్యూహమే ఉంది అంటూ ఎంపీ చామల్ అన్నారు. న్యాయ నిపుణులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చామంటూ బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజ్ అన్నారు. తెలుగు విద్యార్థుల జయకేతనం, జేఈ మెయిన్ 2 ఫలితాలు విడుదల, ఎక్కడికి వెళ్లేది లేదు, ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా, ఏ ఆధారాలు లేకుండా ఓ లిటిగెంట్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తారా, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యాఖ్యలు, కేజ్రీవాల్ ఇతరులు రెక్సియల్ పిటిషన్లు కొట్టివేత, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అంటూ అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయం, దోషులను వదలం, ఏపీ తెలంగాణకు ప్రత్యేక పునర్విభజన, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సీట్ల పెంపు, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలన, మహిళా కోటా డిలిమిటేషన్ బిల్లులు 2029 లోపు మళ్లీ పార్లమెంటుకు రాకపోతేనే ఇందుకు అవకాశం. జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 51 మంది గాయాలయ్యాయి. కొండపై నుంచి బస్సు బోల్తా పడింది. 100 మీటర్ల ఎత్తు నుంచి పడిపోవడంతో నుజ్జునుజ్జయ్యారు. ఉదాపురంలో జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందింది. ఒంటిపై 300కు పైగా గాయాలు చేసింది పిచ్చి కుక్క. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నిమ్స్లో 643 పోస్టులు భర్తీ, సర్కార్ అనుమతి, వీటిలో 375 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. ఆ వార్తనిచ్చారు. నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు. మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ ప్రత్యేక భేటీ కూడా అయ్యారట. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ను ఉరికిద్దాం, 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారం, తొలి రోజు హైడ్రాను ఎత్తి చెరువులు పారేస్తామంటూ వార్తిచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్, ఆ పీడ విరగడ కావాల్సిందే, అది కేసీఆర్తోనే సాధ్యమంటూ ఈరోజు నా జీవితంలో కీలక మలుపు, రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తాం, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం, రాష్ట్ర పునర్నిర్మాణం వారితోనే సాధ్యం అని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् 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 स्वाहा। ॐ नमो हनुमते
स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु पट् 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 स्वाहा పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. మంజీరాలో ఇసుక తోడేలు, రాత్రులు అడ్డదారులు, అక్రమ రవాణా, రహదారులు ధ్వంసమైపోతున్నాయి. బొమ్మ చూసి నెమ్మది, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ కట్అవుట్లు పెట్టారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. ఇంప్లాంట్ల సరఫరా 9 ఏళ్లుగా ఒక్కరే, జీజేహెచ్ టెండర్ల పారదర్శకతపై అనుమానాలు, షబ్బాష్ జరీన్ అంటూ వార్తనిచ్చారు. గాలి వీస్తే కరెంటు గండమే, టీటీసీ కోర్సులో చేరాలని ఉందా? జిల్లా కేంద్రంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ టీటీసీ కోర్సులో ప్రవేశానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఓ అశోక్ సోమవారం తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలని, దానికి ఫోటో, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన టీటీసీ లోయర్ గ్రేడ్ మెమో, 10వ తరగతి ధ్రువపత్రం, ఆధార్ కార్డు నకళ్లను జత చేసి డిఓ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీలోపు సమర్పించాలన్నారు. 22న ప్రైవేటు ఉద్యోగాల మేళా, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుసూదన్ రావు తెలిపారు. 599 మంది రైతులు, 811 ఎకరాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలపై ప్రకృతి విరుచుకుపడింది. జిల్లాలో శని, ఆదివారాలు కురిసిన వడగళ్ల వానకు వరి పైరు బాగా దెబ్బతింది. ఆ వార్తనిచ్చారు. నడక దారిపై దందా, స్టాళ్లు ఏర్పాటు చేయించి అద్దె వసూలు, దొడ్డు రైతుకు గడ్డు కాలం, బస్తాల దిగుమతిని పట్టించుకొని మిల్లర్లు, కొనుగోళ్లలో మరింత జాప్యం. గురుకులం అంబరాన్నంటిన సంబరం అని చెప్పేసి వార్తనిచ్చారు. విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పిల్ల కాలువ పెద్ద ఆపదం, యాత్రికుల సహనాన్ని పరీక్షించకుండా అమర్నాథ్ వెళ్లే వారి పరీక్షలకు జీజేహెచ్లో కౌంటర్, 22 నుంచి సమ్మెబాటులో ఆర్టీసీ ఉద్యోగులు. ఆ వార్తనిచ్చారు.
ప్రజావానికి అర్జీలు వెల్లువెత్తాయి. ఎల్ఓసీలు అందజేత బస్తీ దవాఖాన తనిఖీ రూపాయలు లక్షలు వేచించిన దక్కని ప్రయోజనం. వేసవిలో పశువుల పరిరక్షణ 50 దాటిన వ్యాపకాలు దాటిగా క్రీడా సాధనకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్న ఇందూరు వాసులు. జేఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్య. డిప్యూటీ డిఎంహెచ్ఓగా డాక్టర్ సికిందర్. జాతీయ రహదారిపై ఆధునిక నిఘా కళ్ళు. ఇలా వెళ్తే ప్రమాదాలు జరగవా? మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఐఫోన్ పేట రూపాయలు 1.05 లక్షలు లూటి. ఖానాపూర్లో విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందారు. ఆ వార్తనిచ్చారు. మహనీయులను అందరూ స్మరించుకోవాలి. సుజుకి కొత్త ద్విచక్ర వాహనం ఆవిష్కరించారు. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి నాలో వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే రైతన్నకు కడగండ్లు. దెబ్బ మీద దెబ్బ కొడుతున్న అకాలం. 20 రోజుల వ్యవధిలో 3 సార్లు కన్నెర్ర చేసిన ప్రకృతి. జిల్లా వ్యాప్తంగా 9,460 ఎకరాలు పంట నష్టం. అత్యధికంగా నష్టపోయింది వరి రైతులేట. కథ అంతా కమిషన్ చుట్టే. మాక్లూరు మండలం నుంచి కదలని ధాన్యం బస్తాలు. సంచికి రూపాయలు 15 నుంచి 18 కమిషన్ చెల్లిస్తేనే కాంట, లేదంటే ఎక్కడి కుప్పలో అక్కడే. లేబర్ ఛార్జీలోనూ కకృతి పడుతున్న అధికారులు. దిక్కుతోచని స్థితిలో రైతులు. ప్రశాంత వాతావరణంలో ఓపెన్ పరీక్షలు. జిల్లాలో ఎస్ఎస్సి ఇంటర్ ఓపెన్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. క్రీడలతో మానసిక శారీరక చైతన్యం. జిల్లా జడ్జి భారత లక్ష్మి తెలిపారు. హఠాత్తుగా నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026ని ప్రారంభించారు. అమ్మకు అక్షరమాలపై అవగాహన కల్పించాలి. అమలు తీరుపై అధికారులు సమీక్షించారు. 720 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సిరికొండ పరిధిలో వరద కాలువ మరమ్మతులు పూర్తి చేయాలి. మోర్దాన్ జాబ్ రేపు జాబ్ మేళ నిర్వహించనున్నారు. ఆ వార్తనిచ్చారు. ఎక్కువ పని దినాలు కల్పించాలి. ఆర్టీసీలో సమ్మె సైరన్. సంస్థ రక్షణ డిమాండ్ల సాధన కోసం పోరుబాట. రేపటి నుంచి సమ్మెలోకి. సర్కార్ బడుల్లో సౌరకాంతులు. జిల్లాలో 392 పాఠశాలల ఎంపిక. 2 నుంచి 10 కిలోవాట్ల వరకు. కిలోవాట్కి ₹1,00,000 చొప్పున నిధులు. జేఈ మెయిన్లో ఎస్ఆర్ విద్యార్థులు ప్రతిభ. జిల్లాకు జాతీయ స్థాయిలో 162, 264 ర్యాంకులు. ప్రజావానికి 91 ఫిర్యాదులు. పట్టణాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి. వీసీలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. జిల్లా అదనపు వైద్యాధికారిగా సికిందర్. పోలీస్ ప్రజావాణిలో 34 ఫిర్యాదులు. డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి వార్తనిచ్చారు. యూనివర్సిటీ వార్షికోత్సవ బ్రోచర్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఎమ్మెల్సీ గోరట్టి వెంకన్న. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, బీజేపీ చేస్తున్న కుట్రలకు మాత్రమే వ్యతిరేకం. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. 4 కానిస్టేబుళ్లకు పదోన్నతి. వార్సిటీ పాలక మండలి సభ్యులకు సన్మానం. వ్యసనాలకు బానిసై చోరీలు. నిందితుని అరెస్టు. 2 వాహనాలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. కొనుగోలు వేగవంతం చేయాలి. ధాన్యం కొనుగోలును వేగవంతంగా చేపట్టాలని చెప్పేసి వార్తనిచ్చారు. గందరగోళంగా సాటాపూర్ గ్రామ సభ. పోలీసులు బందోబస్తుతో నిర్వహణ. సర్పంచ్ ఫిర్యాదుపై డిఎల్పిఓ విచారణ. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దుకు ప్రతిపాదనలు చేశారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే తేనెటీగల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బిచ్చుకుంద గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు నిప్పంటించారు. మాక్లూరు పరిధిలో తల్లి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు. రుద్రూరు పరిధిలో విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి చెందారు. ఆర్మూర్ పరిధిలో కార్పెంటర్ షాప్లపై అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. కమ్మర్పల్లి పరిధిలో ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షుల వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే పరిషత్ ఎన్నికలకు కసరత్తు. ఓటర్ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు. ఈ నెల 23లోగా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లాలో 31 జెడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపైనే. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు. రేపు ఉద్యోగ మేళా. ఓపెన్ తొలి పరీక్ష ప్రశాంతం. ఎస్ఎస్సికి 12, ఇంటర్కు 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. కూలీలందరికీ పని కల్పించాలి. పని చోట తాత్కాలిక షెడ్డు, మంచినీటి ఏర్పాటు చేయాలి. జాయింట్ కమిషనర్ శేషకుమార్ తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ఓగా డాక్టర్ సికిందర్ నునావత్ అనే వార్తనిచ్చారు. వడదెబ్బ గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యోగులందరూ సమయాన్ని పాటించాలి. బస్తీ దవాఖానాను తనిఖీలో డిఎంహెచ్ఓ రాజశ్రీ వెల్లడించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి తెలిపారు. క్రీడలతో ఒత్తిడికి చెక్. చదువుతో పాటు యువతకు క్రీడలు అవసరం. జిల్లా న్యాయాధికారి భారత లక్ష్మి తెలిపారు. ఆరబోస్ట ధాన్యం రైతులో భయం. అకాల వర్షాలతో ఆందోళనలో అన్నదాతలు.
డబ్బులు పోయే అప్పులు మిగిలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు. ఓవైపు ఓటమి బాధ, మరోవైపు అప్పుల భయం. గెలిచిన వారిలోనూ అదే పరిస్థితి. అప్పులు తీర్చలేకపోతున్నామని అభ్యర్థుల ఆవేదన. ఓటర్ల విలక్షణ తీర్పులతో తలలు పట్టుకుంటున్నారు నాయకులు. వడదెబ్బతో ఉపాధి కూలి మృతి చెందారు. దాహంతో నీరు తాగి స్పృహ తప్పిన నర్సయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. బోధన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలం. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం. బీజేపీ కుట్రలను బట్టబయలు చేశాం. డీసీసీ అధ్యక్షుడు కె నాగేష్ రెడ్డి వెల్లడించారు. మహనీయుల జయంతి కరపత్రాలు ఆవిష్కరించారు. మహిళల పట్ల బీజేపీ చిన్నచూపు. విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందారు. ఆర్మూర్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు నిప్పంటించారు. ఆలూరు బొల్లేరు వాహనం బోల్తా పడింది. నవీపేట పరిధిలో ఈదురుగాలులకు విరిగిన స్తంభాలు. నవీపేట ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడులు. భీమ్గల్ చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. బీర్కూర్ సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ కమ్మర్పల్లి. పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెంజల్ స్వాగత తోరణ నిర్మాణానికి భూమి పూజ. నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. తొర్లికొండల విగ్రహ ప్రతిష్టాపన. ఆలయాన్ని సందర్శించిన హంపి పీఠాధిపతి. ఉపకరణ పరికరాలు ప్రభుత్వం అందించాలి అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే జగిత్యాల జైత్రయాత్ర ఉత్సాహం నింపిన బీఆర్ఎస్ సభ. కాంగ్రెస్ కలవరం, బీఆర్ఎస్లో జోష్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్ కుట్రలు కుతంత్రాలకు పాల్పడిన అధికార పార్టీ బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు కుటీల ప్రయత్నాలు చేసిందట. గులాబీ సారథి ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపిన జనం, టీవీలో కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రజానికం. హైడ్రా నిడ్రాలను తీసి చెరువులో పాడేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరో వార్త చూస్తే మక్కలు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా. ఆలూరు సొసైటీ సీఈఓ ఛాంబర్ వద్ద బటాయింపు. కలెక్టరేట్ వద్ద నాయక్పోలు నిరసన. కులగణనలో జనాభా తక్కువ చేసి చూపించారని ఆగ్రహం. వివాహితకు ప్రజాప్రతినిధి వేధింపులు. ఆవేదనతో భర్త ఆత్మహత్యయత్నం. బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. వడదెబ్బతో ఉపాధి కూలి మృతి చెందారు. బోధనలో జొన్నలు కొనాలని రోడెక్కిన రైతులు. ధర్నా చేస్తున్న రైతులను సంధాయిస్తున్న అధికారులు. పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. 6 గాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ముందుకు రాలేదని చెప్పేసి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో మండిపడ్డారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి VK6.